కానీ అఘోరి వర్షిని ఇద్దరి విషయంపై విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. సో అలా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అఘోరి అంటూ ఉంది, నేను ఎవరిని మోసం చేయలేదు, ఎటువంటి తప్పు చేయలేదు అని. అదే సమయంలో కొంతమంది అంటూ ఉన్నారు అఘోరి ఫేక్ అని అంటూ ఉన్నారు. సో అఘోరి వైపు ఎందుకు విమర్శలు వస్తూ ఉన్నాయి, ఇదే విషయంపై మాట్లాడటానికి మనకు అందుబాటులో ఉన్నారు బాలకృష్ణ స్వామి, అలాగే శివరుద్రస్వామి. మరికొద్దిసేపట్లో అరవింద్ అఘోరా కూడా మనకు అందుబాటులో ఉంటారు. అసలు అఘోరా జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, అఘోరా గురించి ఉన్న అపార్థాలు ఏంటి, అనుమానాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అసలు ఇప్పుడు మనకి ఈ లేడీ అఘోరి, మహిళగా లేడీ అఘోరిగా మారిన అఘోరి జీవన విధానంలో మనకి తప్పుగా కనిపిస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. బాలకృష్ణ స్వామి గారు, శివరుద్ర స్వామి గారు, నమస్తే అండి. శివరుద్ర స్వామి గారు, నా మాట వినిపిస్తుందండి? ఎస్, మనకి బాలకృష్ణ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. శివరుద్ర స్వామి కాల్ డిస్కనెక్ట్ అయింది, ఒకసారి మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. బాలకృష్ణ స్వామి గారు నమస్తే. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం. నమస్తే అండి అందరికీ. బాలకృష్ణ స్వామి గారు, చెప్పండి. లేడీ అఘోరి వ్యవహారం చూస్తే ఏమనిపిస్తోంది? సార్, నాకు ఒకటి అర్థం కావట్లేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తే విశ్వేశ్వర గారు నాకు డాక్షిద్దరేస్తుంది. మీరు మాటి మాటికి వాడిని ఎందుకండి హైప్ చేస్తారు? శ్రీనివాస్ అని పిలవలేరా? వాడికి ఒక పేరు లేదా? లేడీ అఘోరి, లేడీ అఘోరి, లేడీ అఘోరి, అఘోరీల పొరవ ఎందుకు తీస్తున్నారు? వాడు అఘోరి అసలు ఎవరు చెప్పారు? అంటే అఘోరి కాదా? మరి ఆయన అఘోరి కాదా? ఒక్క నిమిషం అండి, మీరు పిలిస్తే శ్రీనివాస్ అని పిలవండి, లేదంటే నన్ను డిస్కనెక్ట్ చేసేయండి. డోంట్ బాదర్ అబౌట్ ఇట్. అదే అఘోరి లక్షణాలు ఏమున్నాయి వాడికి? అంటే ఏ లక్షణాలు ఉండాలి అఘోరికి? ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడం లక్షణమే. ఓకే శ్రీనివాస్ గారు, అట్లా కాదు, నాకు పాయింట్ వైజ్ కావాలి. సారీ బాలకృష్ణ గారు, నాకు పాయింట్ వైజ్ కావాలి. ఆడపిల్లని ఎత్తుకు వెళ్ళిపోయాడు, కానీ ఆమె నేను ఇష్టపడి వెళ్ళాను అని చెప్తోంది, మీరు ఎత్తుకు వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఆమె మేజర్, ఆ ఎత్తుకు వెళ్ళిపోయారు అని మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? ఇష్టపడి వెళ్ళిపోయాను అని చెప్పింది కదా, ఫస్ట్ తీసుకెళ్ళిపోయాడు కదా. ఫస్ట్ కూడా నేనే ఇష్టపడి వెళ్ళానని చెప్పింది. సార్ ఒక్క నిమిషం వినండి నా మాట. సెకండ్ తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చినప్పుడు మీ టీవీ వాడిని ఇంటర్వ్యూ చేస్తే నాకు ఇంకా ఆవిడతో అవసరం లేదు అన్నాడు కదా, మళ్ళీ ఎలా తీసుకెళ్ళాడు? ఓకే, అప్పుడేమో తల్లి కూతుళ్ళ సంబంధం అన్నాడు, ఇప్పుడు భార్యాభర్తల సంబంధం అంటున్నాడు. ఏమనుకోవాలి? ఎటువైపు వెళ్తున్నాం మనం? పాయింట్ వైపు గా మాట్లాడాలి అన్నారు, మీరు మాట్లాడండి. పాయింట్ వైజ్ గా మీరు మాట్లాడండి. సనాతన ధర్మం గురించి ఏం చేశాడు? గో సంరక్షణ గురించి ఏం చేశాడు? ఆడపిల్లల్ని ఉద్ధరిస్తా అన్నాడు, ఏం చేశాడు? సనాతన ధర్మం అంటే ఏంటి? అలా కాదు. బాలకృష్ణ గారు, నాకు ఒకటి కావాలి. అఘోరి పైన మీకు ఏమైనా కోపం ఉందా? ఖచ్చితంగా ఉంది. మీరు సారీ సార్, నన్ను డిస్కనెక్ట్ చేయండి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ యువర్ డిబేట్ బికాస్ మాటికి అఘోరి 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 అంటే పిచ్చినా కొడుకులో మాట్లాడేవాళ్ళం. అంటే మీరు అఘోరి దీక్ష ఏమన్నా తీసుకున్నారా? మీరు అఘోరి గురించి తెలుసా? అఘోరీలు ఎలా ఉంటారు, అఘోరీల జీవన విధానం, దీక్ష ఎలా ఉంటుందని మీకు ఏమైనా ఐడియా ఉందా? సార్ నేను డిస్కనెక్ట్ అవుతున్నాను, ఐఎమ్ వెరీ సారీ. నేను ఈ అఘోరి గురించి మీరు డిస్కనెక్ట్ అవుతానంటే ఓకే, మీరు ఫ్రస్ట్రేషన్ నేను తీసుకుంటాను. అన్నట్టుగానే నేను ఉండాలి అంటే కష్టం ఏదైనా కూడా, కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు వాటిని క్లారిఫై చేస్తారంటే ఓకే. శివరుద్ర స్వామి గారిని అడగండి, నేను డిస్కనెక్ట్ అవుతున్నాను. మీ ఇష్టం. డిస్కనెక్ట్ ఓకే, అండ్ మీరు అలా అనొద్దు అనేది ఒక పర్సెప్షన్లోనే తీసుకోండి అనేటటువంటిది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. అండ్ రెండు పర్సెప్షన్స్లను కూడా మనం తీసుకోవాలి, ఇద్దరు ఉద్దేశంలో కూడా తీసుకోవాలి. సో నేను బాలకృష్ణ స్వామికి అసలు అఘోరి అనే మాట, ఆయన అఘోరి అన్నానా, అఘోరి తత్వం ఎలా ఉంది అని అన్నానా, ఆయనకు అసలు నచ్చలేదు. అంటే ఎప్పుడు మనం ఒక పర్సెప్షన్లో ఉంటుంటాం. బోత్ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి, ఈ రెండిటిపైన మనం బ్యాలెన్స్డ్గా వెళ్ళినప్పుడే నిజాలు మనకి తెలిసే అవకాశం ఉంటుంది.